కొరియన్ కనకరాజ్ మూవీ రివ్యూ. సినిమా కొత్త కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎళ్ళిపోదాం, చంపేద్దాం, చింపేద్దాం అని ఎళ్ళా. ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ No words. Crying is only coming. ఇంకా ఇదే ఇట్లుందంటే సెకండ్ హాఫ్ అన్న కొంచెం రికవర్ అయిద్దనుకుంటే అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా చెప్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ హావ్ బీన్ సూపర్ బిజీ. పోయిన రివ్యూ వీడియో నేనే కూర్చొని ఎడిట్ చేసాను 2-3 గంటలు. సో ఎడిటర్ పడే కష్టాలు ఏంటో నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం అది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఆల్మోస్ట్ 3 years తర్వాత ఆ గ్రీన్ స్క్రీన్ కీయింగ్ చేస్తుంటే నాకు ఇంకా మైండ్ దొబ్బింది అంతే. ఇట్స్ ఓకే, మనం మొదలు పెడదాం. ఈ సినిమా ఏంటి, ఎలా ఉంది అంటే కష్టమేనండి. ఎందుకు కష్టం, ఏంటి కష్టం, ఎందుకంత ఎగ్జాస్పరేట్ చేస్తున్నాం అంటే కొత్త సినిమాలు వెళ్తాం కదండి. ఏదో రాజమౌళి గారు ఎవరో ఒకటి బాగా చెప్తారు, ఎక్కడో విన్నా. అది ఏంటంటే కొత్త అటెంప్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కొత్తగా తీస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే జనాలకు చిరాకు దొబ్బుద్ది అని. అదే రొటీన్ టెంప్లెట్లో కొంచెం అటు ఇటునా సరే రొటీన్ సినిమా కదరా అన్నట్టు చూస్తారు, కానీ కొత్తగా ఉంటే చాలా బాగా తీయాలి. ఈ సినిమా మాత్రం అసలు నాట్ ఈవెన్ ఇన్ దట్ జోన్ అండి. సత్య గారి కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొన్ని సీక్వెన్స్ అయితే పడి పడి నవ్వుతాం మనం. అది పక్కన పెడితే ఒక ఫేస్ టైం సీన్ ఉంటుంది, అది మామూలు హిలేరియస్ కాదు, క్రేజీ ఉంటుంది. కానీ అది పక్కన పెడితే ఏముంది ఆ సినిమాలో, వరుణ్ తేజ్ గారి గెటప్ అదేదో ట్రై చేశారు. కానీ ఆయనకి కొత్త అటెంప్ట్స్, కొత్త టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారు. నాకు తెలిసి రీసెంట్గా వచ్చే కొత్త హీరోల్లో ఆల్వేస్ కొత్త సినిమా, కొత్త టైప్ ఆఫ్ సినిమాతో వస్తారు. ఐ అప్రిషియేట్ ఇట్. కానీ అదే చెప్తున్నారు, కొత్తగా ఉందన్న మాత్రమే కమాన్ అని చెప్పి తొడగొట్టలేం కదా. అలానే ఈ సినిమా కూడా అసలు రాంగ్ సెలెక్షన్ ఆఫ్ టీమా, రాంగ్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీయా ఏమో అండి. మొత్తం అసలు టీమ్ ఎవరా అని చెప్పి డైరెక్టర్ అది చూస్తే ఆయన లాస్ట్ సినిమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనుకుంటా, నేనే రివ్యూ చేశా 2-3 years బ్యాక్ అనుకుంటా. ఆ వీడియో చూస్తుంటే ఆ సినిమాకు బాగాలేదు, ఈ సినిమాకు బాగాలేదు అని ఫస్ట్ అదొక సాడ్ ఫీలింగ్. దాని తర్వాత నన్ను నేనే చూసుకొని, ఒరే ఏంద్రా అంత చుట్టూ ఎక్కడరా నీకు, ఏదో హెయిర్ షాంపూ యాడ్ ఇవ్వచ్చురా నువ్వు, అంత హెయిర్ ఇరిపోయింది టెన్షన్లకు అన్నట్టు అలా అయిపోయిన పరిస్థితి. ఇట్స్ ఓకే. ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బావా. ఐ వాంట్ ఫిదా, ఐ వాంట్ తొలి ప్రేమ, ఐ వాంట్ దట్ వరుణ్ తేజ్ బ్యాక్. ఇంకా అన్ని అయ్యే సినిమాలు చేస్తారా, ఈ కొత్త సినిమాలు చేస్తున్నారు కదా అంటే ఏదన్నా సినిమాలో, అది ఎన్ని సినిమా, లవ్ సినిమా అయినా, అది యాక్షన్ అయినా, ఫ్యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా, ఏదైనా ఒక రూల్ ఉంటుంది. నేను అదే చెప్తాను, రూల్స్ మీరే పెట్టండి. ఒక రూల్ తీసుకోండి, ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకోండి. హీరోకి ఈ పవర్ ఉంది, లేకపోతే హీరోకి ఇది ఉంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఒక రూల్స్ కొన్ని పెట్టండి, కొన్ని ప్రాక్టికల్గా చేసుకోండి, ఇంకా సినిమా చూపించండి ఆ రూల్స్లో. అప్పుడు బాగుంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. సో బేసిక్గా ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి, ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. మీరే చెప్పండి, మీరు ఏది చెప్తే అదే. మీరు ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, అలా లేదు, మీరే డిసైడ్ చేసుకోండి. కానీ డిసైడ్ చేసుకున్న దాంట్లో కన్సిస్టెంట్గా చెప్తే మాకు కొంచెం బాగుంటుంది, అర్థమైద్ది, నచ్చిద్ది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హీరో సూపర్ మ్యాన్ అనుకోండి, మీరు చెప్పండి ఇడు సూపర్ మ్యాను, ఎగురుతాడు, వాడికి చాలా పవర్ఫుల్, ఓన్లీ క్రిప్టోనైట్ ఒకటే ఆడి వీక్నెస్, ఓకే. బ్యాట్ మ్యాను, వాడు ఓకే మనిషే, కాకపోతే సూట్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ సూటు, వాడికి బుల్లెట్ తగిలిన ఏం కాదు. సో ఆ ఫ్రేమ్ వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. ఇక్కడ పెద్ద బండరాయి వచ్చి బ్యాట్ మ్యాన్ మీద పడితే ఏమైతే సస్తారు కొడుకు. అట్లనే ఇప్పుడు లేదు, వాడు బతికిండు, వాడికి సడన్గా సూపర్ పవర్ వచ్చింది అంటే ఇప్పుడు అలానే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు అది ఎలా ఆలోచించినా జరగవు, కానీ ఇంకా జరిగిపోతాయి అంతే అన్నట్టు చూపిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇందులో ఒక మనిషిలోకి దయ్యం ఎక్కింది, ఇదేం స్పాయిలర్ కాదు, ట్రైలర్లో కూడా చూసాం మనం. సో ఒక మనిషిలోకి దయ్యం ఎక్కితే వాడు ఎగురుతాడా, వాడికి సూపర్ పవర్స్ వస్తాయా, వాడు కొడితే ఇట్లా సొట్టలు పడిపోతాయి డోర్లకి, అది ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆ దయ్యానికైనా సూపర్ పవర్ ఉందా, పోనీ ఇలా జరిగిద్ది, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న దయ్యం, సంథింగ్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేశారో ఏముండదు. ఒక రెగ్యులర్ మనిషి దయ్యం ఇంకో మనిషిలోకి ఎక్కితే వాడికి సూపర్ పవర్ ఎలా వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయరు. సరే అలాంటివి వదిలేద్దాం, సరే ఇంకా సరే సూపర్ న్యాచురల్ వదిలేద్దాం, ఆ జోన్ అనుకుందాం. కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్న డెసిషన్స్ ఉంటాయండి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఇది. ఇప్పుడు ఒక మనిషిలోకి దయ్యం ఎలా వచ్చింది, అది చాలా సింపుల్గా చూపించచ్చు. తెలియకుండా ఏదైనా డబ్బా తన్నాడో, లేకపోతే ఆ డబ్బా వీడియో ఓపెన్ చేశాడో, వీడికి వాడికి ఏదైనా జాతకం మ్యాచ్ అయిందో, సంథింగ్ ఏదో సింక్ ఉందో, ఏదో చేయొచ్చు. లేదు, నా నోస్ అన్నా ఎంత అన్యాయంగా చూపిస్తారంటే మీరు ఆలోచించండి. మన అస్థికలు ఉండే గిన్నె ఉంటుంది కదా, ఆ అస్థికలు ఉండే జార్లో అస్థికలు ఉంటాయి, అందులో మనోడు మందు వాటర్ వేసుకొని కలుపుకొని తాగేస్తాడంట, కట్ట తాగుతాడు మళ్ళీ. అరే అది ఏం గిన్నె, ఆ గిన్నెలో ఏముంది చూడ్డా. ఇంకా అదే చెప్తున్నా, ఇలాంటి చాలా ఉంటాయి. ఒకటి కాదు, సినిమా మొత్తం దేర్ ఫిల్డ్ విత్ దోస్. ఇంకోటి చెప్తా, హీరోయిన్ చూపిస్తారు, షీఈస్ ఇంటూ కొరియన్ కల్చర్, కొరియాకి వెళ్ళాలి అది ఇది అంటారు. ఓకే గుడ్, ఆ కొరియాకి వెళ్ళడం చెప్తుంది, చాలా ట్రై చేశాను వీసా కోసం, నేను చాలా ఎడ్యుకేటెడ్, వీసా ట్రై చేశాను, 2 times రిజెక్ట్ అయింది, 3rd time ఇంకా జాబ్ ద్వారా వెళ్తున్నాను, ఏదో విధంగా రావాలి చూపించారు. కొంచెం స్ట్రిక్ట్గా ఉంది ఇది వీసా అదంతా. హీరోకి సత్యాకి అంతే ఇంక వచ్చేస్తాయి, అది ఎట్లా వచ్చిందేదో చూపిరు, కట్టపన్న కొరియాలో ఉంటారు, బికాస్ దే హావ్ టు బీ ఇన్ కొరియా, దిల్ బీ ఇన్ కొరియా అంతే. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. సరే అది పక్కన పెడదాం.
ఇంకా ఇంకా ఇది కొంచెం నెట్ పికింగ్ అనిపించినా కానీ కొంతమందికి తెలుసు. ఇక్కడ మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ డ్రామా, కే డ్రామాలు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొరియన్ కంట్రీలో ఐ మీన్ నార్త్ సౌత్ ఉన్నాయి, నార్త్ మనకు తెలియదు. సౌత్ కొరియాలో గన్స్ చాలా చాలా హెవీలీ రెగ్యులేటెడ్. బ్లాక్ మార్కెట్లో కూడా దొరకవు. గన్ను నీ చేతిలో దొరికితే ఆల్మోస్ట్ మర్డర్ శిక్ష చేసినంత 10 years అనుకుంటా పనిష్మెంట్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలు ప్రతోడు గన్ పట్టుకుని ఉంటారు. మీరు అందుకే కొరియన్ డ్రామాలు కానీ కొరియన్ యాక్షన్ సినిమాలు కానీ చూస్తే హ్యాండ్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి, నైఫ్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా చాలా హెవీలీ రెగ్యులేటెడ్. ఆడ ఎంత పెద్ద మాఫియా డాన్ అయినా గన్ ఉండడం చాలా చాలా రేర్, అసలు ఉండదు ఆల్మోస్ట్. ఇక్కడ ప్రతి ఒక్క చెంచాగాడి చేతిలో గన్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కొరియన్ డాన్లు అది ఇది అంటారు. అంటే మేము చూసాను ఆ కే డ్రామాల్లో ఒక్కడైనా కొంచెం హాఫ్ కూడా ఉండరు. అందరు ఎవరైనా తీసుకొచ్చి సైడ్ క్యారెక్టర్లు పెడతారు. ఈ సినిమాలు కూడా అంతే. ఫస్ట్లో సెట్ పీసెస్ అలానే ఉంటాయి, చాలా అమెచ్యూరిష్గా ఉంటాయి. అలానే చూసినందుకు అర్థమవుతుంది సినిమా. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? అలానే మళ్ళీ సైడ్ క్యారెక్టర్స్ కానీ ఊర్లో కానీ చాలా ఎవరో తీసుకొచ్చి పెట్టేశారంటూ ఉంటుంది. ఆ ఊర్లో తీసే సీక్వెన్సెస్ కూడా ఎక్కడ న్యాచురల్గా తీసినట్టు ఉండదు. మన కేర్ ఆఫ్ కంచరపాలెం చాలా లో బడ్జెట్ ఫిల్మ్, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఊర్లో తీసినట్టే ఆ ఊర్లో జనాలు అసలు యాక్చువల్గా వాళ్ళేనా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ నీట్గా తెలిసిపోతుంటుంది. ఆ సెట్ పీసెస్ కానీ జనాలు కానీ ఏమో అంత అంత బాగా తీయలేదన్నట్టు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ దగ్గరకు వస్తే మాత్రం అదో వియర్డ్ ఫీలింగ్. కొన్ని సీక్వెన్స్లో బీజిఎం బాగానే ఉందిరా, కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్లో కొన్ని బాగుందిరా అనిపిస్తుంది. సాంగ్స్ అయితే మాత్రం ఇంక అంతే, చేతులు ఎత్తేసా ఏంద్రా ఇది ఏం సాంగ్ రా, హూజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని చూస్తే తమనన్నా అన్నా నువ్వేనా అన్న ఏందన్నా అసలు మూవీకి ఒక్కొక్క టైప్లో చేస్తున్నావు అన్నట్టు అనిపించింది. నాకైతే ఒకటే థియరీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ పక్కన పెట్టేసుకుంటే సెకండ్ హాఫ్ వస్తుందండి. ఆ సెకండ్ హాఫ్లో మనం ఆల్రెడీ చూసాం కదా, మన హీరో వాళ్ళు కన్వీనియన్స్ కోటాలో ఫ్రీ టికెట్ వేసుకొని కొరియాకి వచ్చేస్తారు. ఆ వచ్చాక ఇంక ఉంటుందండి వాడి రివెంజ్ స్టోరీ అంటారు, విలన్ గారి రివెంజ్ స్టోరీ. ఆ రివెంజ్ తిరుగుతూనే ఉంటుందండి. ఒకటి చంపాడు నాకు తెలియాలి అంటారు. అక్కడ ఒక ప్లాట్ ట్విస్ట్ పెడతారు, నెవర్ బిఫోర్ అయ్యా లాల్ సలాం అంటారు మీరు. ఆ ప్లాట్ ట్విస్ట్లో ఇంకో ట్విస్ట్ పెడతారు, ఉంటుంది. మీరు చూస్తే అర్థమైంది. అండ్ అక్కడ మళ్ళీ ఏదో కామెడీ జనరేట్ చేయాలని వీటీవీ గణేష్ ఇంకా బుల్లిరాజుని తీసుకొస్తారు. అరే ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ దెమ్ అండి, ఐ డోంట్ ఫైండ్ దెమ్ ఫన్నీ అట్ ఆల్. అండ్ ఆ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అయితే నాకు అసలు ఏంది ఇప్పుడు నవ్వాలా అన్నట్టు అసలు ఎందుకు వచ్చారా వీళ్ళు అనుకున్నా. కానీ అక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న ప్లాట్ ఎలిమెంట్ పెడతారు. ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి కొరియాకి వెళ్ళారు, ఇక్కడ కొరియా నుంచి ఇండియాకి రావాలి కదా, దానికోసం ఎవరో అక్కడ తెలియాలి కదా అన్నట్టు అలా పెట్టారు. అండ్ క్లైమాక్స్లో ఏఐ యాంథ్రాక్స్ క్లైమాక్స్ ఆఫ్ ద మ్యాడ్ మ్యాక్స్ ఉంటుంది. ఎట్లా రా ఒక సెమెటరీలో ఒక 2 అవెంజర్స్ ఆఫ్ ద ఎండ్ గేమ్ ఫైట్ ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఏఐ ఏంది అసలు. అదే చెప్తున్నా, ఇక్కడ నాకు ఫ్రేమ్ వర్క్ మళ్ళీ ఎక్కువ చెప్తే స్పాయిలర్స్లో ఉంటుందని చెప్పట్లేదు, కానీ అక్కడ మళ్ళీ సేమ్ ఫ్రేమ్ వర్క్. అరే వాళ్ళు సూపర్ బీయింగ్సా, వాళ్ళకి ఏమైనా శక్తులు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా సేజెస్సా, వాళ్ళు ఏమన్నా దాన్ని ఏమంటారు మన ప్రీస్టా, లేకపోతే ఫాదరా, చర్చ్ ఫాదర్ కూడా కాదు, బట్ అదే కొంచెం ఏదన్నా హోలీ టైప్ బీయింగా హూ హ్యాస్ ఎనర్జీ. ఏంటి ఎలా ఈ నచ్చినప్పుడు నచ్చినలాగా. మళ్ళీ ఆత్మ అంటే ట్రాన్స్పరెంట్గా వెళ్తుందా, లేదా స్ట్రాంగ్ ఎంటిటీ లాగా గుద్దుద్దా, కనిపిస్తుందా మనకి, దానికి ఏమేమి శక్తులు ఉంటాయి, ఇలా అంటే వస్తువులు ఎగురుతాయా, జీన్ గ్రేనా, ఎక్స్మెన్నా ఇది. ఇంకా మీకు చెప్తే అదే చెప్తారు కదా, మీరు క్లైమాక్స్ చూస్తే మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఏం జరుగుతుందిరా ఇది అన్నట్టు. అండ్ అలాగే నేను చెప్తా ఉన్నా కదండి, మన దగ్గర ఒక ఎలిమెంట్ ఏదైనా సరే, అది మన మైథలాజికల్ ఎలిమెంట్ అన్న తీసుకోండి, ఆల్మోస్ట్ లైక్ మగధీర, ఫ్రీడమ్ ఫైటింగ్ ఆర్ దేశభక్తి ఎలిమెంట్ తీసుకోండి, లేదా దైవభక్తి తీసుకోండి. ఏది బాగా ఒక సినిమా హిట్ అయితే, సినిమా హిట్ అయింది చాలా రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ అన్నీ వదిలేసి లోడ్ పట్టుకుంటారు. రిపీట్ లవ్ స్టోరీ హిట్ అయిందా, రిపీట్ అంతే. ఈ ఆఖరికి టాలీవుడ్డే సెల్ఫ్ అవేర్ జోక్లు వేసుకుంటుంది. మన ఫంకీ సినిమాలో ఉంటుంది కదా అలా. ఒక దేవుడు లేడుగా సార్, మనం తీసేది యాక్షన్ సినిమా కదా సార్. ఈ రోజుల్లో ట్రెండ్ అయ్యా, త్రేతాయుగంలో నుంచి ఒక దేవుని, ద్వాపర యుగంలో నుంచి ఒక దేవుణ్ణి, అలా దేవుళ్ళని తీసుకురా. BCAD ఇలాంటివన్నీ యాడ్ చేయాలి. ట్రెండ్ని ఫాలో చేయి. మీకు ఇప్పుడు అనిపించచ్చు, ఒరే కొరియన్ కనకరాజులో అసలు ఏముందిరా ఎలిమెంటు అని. మీరు వెళ్ళండి చూడండి, మీకే అర్థమైంది. అంతకుమించి ఇంకేం చెప్పలేను. నాకైతే మూవీ చాలా కష్టం అండి, వన్ టైం వాచ్ కూడా చాలా కష్టమే. మీకే అనిపించింది, మీరు సినిమా చూసారు, మీకు చాలా బాగా నచ్చింది అంటే డిపెండ్స్. మీకు కామెడీ చాలా బాగా ఎంగేజ్ చేస్తుంటే మాత్రం మేబీ నేను చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ కొంచెం అండర్ పవర్ అయిపోయి అది కొంచెం ఓవర్ షాడో చేయొచ్చు. లేదు నాలాగే చూస్తే మాత్రం కష్టమే. చూసిన వాళ్ళ పిచ్చి మీటింగ్స్ కథ మళ్ళీ వచ్చారం కదా, యాక్చువల్లీ ఇంకో 2-3 సినిమాలు ఉన్నట్టున్నాయి, వీకెండ్లో కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ.